నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు నియోజకవర్గంలోని 5 ఎత్తుపోతల పథకాల ద్వారా రైతులకు సక్రమంగా సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని, వీటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు దీనికి సంబంధించి ఆమోదం తెలిపారని అన్నారు. అలాగే రైతులకు కావాల్సిన ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కాలం అయింది. ఇవన్నీ స్టాప్ పెట్టి ఈ పైడి మేడలు ఎత్తుపోత పథకం అయితే కనుక 2006లో ప్రారంభించారు. అప్పటి నుంచి మోటార్లు కానీ, పంపులు కానీ, లేదా ఎలక్ట్రికల్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏవైతున్నాయో అప్పుడు పెట్టినటువంటి చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా రిపేర్లు వస్తూ ఉన్నాయి. రిపేర్లు వస్తూ ఉంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఫైర్ అయ్యి కాలిపోయిన ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది. దాన్ని టెంపరీ రిపేర్ చేసి కూడా పెట్టడం జరిగింది. అది రిపేర్లు చేసినప్పుడు 6 నెలలు మాత్రమే వాళ్ళ వారంటీ ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ చేయించి ఆల్రెడీ సంవత్సరాల కాలం అవుతుంది. కాబట్టి ఇట్లాగా చాలా కాలమైనటువంటి పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్ఫర్స్ కానీ, మోటార్లు కానీ, పంపులు కానీ పాడైపోతుంది. దాని చేతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన మలకపల్లి 1వ తారీఖు మలకపల్లి వచ్చినప్పుడు కూడా ఈ 5 పంపు స్కీమ్స్ మీద ధారవారం ముంపుకు గురవుతున్న ప్రాంతం దాని మీద సపరేట్గా దీన్ని చేసి ఎస్టిమేషన్ వేసి ఇవన్నీ కూడా పంపులు, మోటార్లు, ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా రిపేర్లు అయ్యాయి. రిపేర్లు కొత్తవి పెట్టాలని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినప్పుడు దానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకారం కూడా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తుందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత దేశంలో 70% ఫామాయిల్ ను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత లాభసాటి అయిన ఫామాయిల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులకు మేలు చేకూర్చాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో అయితే సాగు చేస్తున్న రైతు భవిష్యత్తు కడకల్లాడుతూ ఉందో ఆ దేశాలే చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. మనం ఈ రోజున బాగా అభివృద్ధి చెందుతున్న దేశాలను తీసుకుంటే అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ చూసుకోండి. ఈరోజు ప్రపంచం మొత్తం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉండదండి, చిన్నది, ప్రపంచం మొత్తానికి రారాజు. ఎందుకంటే టెక్నాలజీని వాడడం కానీ, ఆ టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం కానీ, ఈ రోజుకి కూడా మనం 140 కోట్ల జనాభా ఉన్న ఇంత అతిపెద్ద భారతదేశంలో కూడా చాలా చోట్ల ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడతాం. అలాగే అమెరికా కావచ్చు, ఇలాగ అనేక చోట్ల చూస్తే ఎవరైతే సాగు చేస్తుంటారో సాగు చేయడం అనేది అక్కడ అత్యంత ధనవంతులుగా పరిగణిస్తారు. అంటే వాళ్ళకు వచ్చే లాభాలు కానీ, రెవెన్యూ కానీ, ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా హైలీ జనరేట్ అవుతుంది. కానీ మన భారతదేశంలో నేను గమనించింది చరిత్ర మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఆంధ్రప్రదేశ్ జీవిత చరిత్రను మార్చేసిన ఇంకోటి అని అనడం కంటే రైతులను కాపాడి రైతుల పక్షాన నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వల్లని. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె బ్రహ్మరాజు, 3F ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి జిల్లా అధికారులకు సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు దిశానిర్దేశం చేయాలని అన్నారు. క్షేత్రస్థాయి పరిష్కారంతో సంతృప్తి చెందక రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ వారం 191 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిబంధనల మేరకు పరిష్కారం చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు.
అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో 228 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓఎస్డీ డీకే వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. వారితో పాటు ఎంపీడీఓ బి వెంకటరామన్, కరుటూరి నరసింహారావు, ఏపుగంటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు, నివాళులర్పించి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆకివీడు తొలి అడుగులో ప్రకటించిన ఏపీ హోం మినిస్టర్ అనిత. ప్రజలిచ్చిన అర్జీలపై బాధ్యతగా స్పందించాలి, భీమవరం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సింగపూర్ సమావేశాల్లో ముఖ్యమంత్రితో పాల్గొంటున్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. 5 ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న తాళ్లపూడిలో వివరించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నల్లజర్లలో పేర్కొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. జిల్లా కేంద్రం అమలాపురం ప్రజా ఫిర్యాదుల వేదికలో 228 మంది అర్జీలను స్వీకరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.